మీరు మారు అభిజిత్కి ఏం అవసరం చెప్పండి? అమెరికా నుంచి కాదండి మన ఇండియాకి వచ్చి మరి మీ అందరితో చెప్పు దెబ్బలు చేవాట్లు కాయడానికి చెప్పండి. కాదండి అమెరికాలో చక్కగా అమెజాన్లోని చక్కగా ఉద్యోగం చేసుకోవడం మనిషి కాదు. మన భారతదేశానికి ఎక్కడ ఉన్న నిరుద్యోగుల కోసము మీరందరూ నీట్లు బాగా రాయలేకపోయారని, పరీక్షలన్నీ వాయిదాలు అయిపోతున్నాయని, ఈ ప్రభుత్వాలు ఈ విద్యార్థులతో ఎంత చల్లగడ్డలు ఆడుతున్నాయని పాపం దూరం నుంచి చూసి బాధపడి తట్టుకోలేక ఈ దేశానికి వచ్చి మీతో చెప్పు దెబ్బలు చేవాట్లు ఇవన్నీ కాస్తున్నాడు. కానీ ఇంకేటి చెప్పండి కదా, అబ్బాయికి పని లేకుండా అమెజాన్లో హ్యాపీగా మీరు అందరిలాగా ఏసీలోని కూర్చుని చూడండి. మీకు సిగ్గు లజ్జ వదిలేసి మీకు ఇచ్చే బీర్ బాటిల్స్ కోసము, మీరు తినే బిర్యానీల కోసము, మీరు రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళ దగ్గర కదా రౌడీజాలు చేయించాలన్నా మీ చేత చేయిస్తున్నారు, మత విద్వేషాలు రచ్చగొట్టాలన్నా మీ చేత చేయిస్తారు, యూనివర్సిటీలోని అల్లర్లు సృష్టించాలన్నా మీ చేత చేయిస్తారు, ఎక్కడైనా ధర్నాలు రాస్తారోకాలు ప్రార్థనా మందిరాల్లో బాంబు దాడులు చేయాలన్నా మీ చేత చేయిస్తున్నారు. అన్నీ మీ చేత చేయించిన ఆ అబ్బాయికి ఏం అవసరం అండి అమెరికా నుంచి ఎక్కడికి వచ్చి మీతో చెప్పులు చేవాట్లు తినడానికి? చక్క ఏసీల్లో కూర్చొని చూసండి సిల్లీ కామెంట్స్ చేశారని కాదు. మీరు ముసలోళ్ళు అయిపోయినా ఈ దేశంలోని వ్యవస్థల్ని సక్రమ మార్గంలో వెళ్ళటం లేదు. వ్యవస్థలన్నీ పక్కదారిని పట్టేస్తున్నాయి. కాబట్టి పక్కదారిని పట్టిన వాటిని బాగు చేయాల్సిన అవసరం బాధ్యతగా ఈ భారతదేశ పౌరుని కాబట్టి బాధ్యతగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుని పాపం అంత దూరం నుంచి అమెరికా నుంచి ఎక్కడికి వచ్చి మరి మీ అందరి చేత చెప్పు దెబ్బలు చేవాట్లో తింటున్నాడు కదా. ఈ అబ్బాయికి ఏంటి అవసరం చెప్పండి? కాదండి ఏసీల్లో కూర్చుని రాజకీయ నాయకులు చూడండి మీరు ఎంత కష్టపడి 7వ తరగతి నుంచి మీరు పరీక్షలు రాయడానికి, నీట్లు రాయడానికి, ఇవి రాయడానికి 7వ తరగతి నుంచి మీరు ప్రిపేర్ అయ్యి మీతో పాటు మీ తల్లిదండ్రులు దాచుకుని డబ్బులన్నీ తగలపెట్టేసి మరి మీకు చేస్తారు. వాళ్ళు 10 లక్షలకి పేపర్లు అమ్ముతుంటారు. ఎక్కడికక్కడికి వాళ్ళ పిల్లలు చూడండి, రాజకీయ నాయకులు వివిఐపీల పిల్లలు చూడండి చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మరి ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఇలాగ ఎగ్జామ్స్ అంత ఈజీగా రాసేసి ర్యాంకులు కొట్టేసి మరి వాళ్ళు మంచి మంచి సీట్లు సంపాదించేస్తున్నారు కదా. మీరు ఇంకేట్ చేయగలరు చెప్పండి? ఈ దేశంలో యువత ఇంకేట్ చేయగలరు చెప్పండి? మీరు రాజకీయ నాయకులు ఇచ్చిన గంజాయిలు తీసుకోగలరు, రాజకీయ నాయకులు ఇచ్చిన బీర్ బాటిళ్ళు మందులు తీసుకుని వాళ్ళ కింద మీరు కాదండి వ్యసనాలకు బానిస అయిపోయి వాళ్ళు ఏం చెప్తే నిల్చోమంటే నిల్చోగలరు, కూర్చోమంటే కూర్చోగలరు. ఈరోజు చూడండి ఎంతమంది వేల మంది, లక్షల మంది, కోట్ల మంది విద్యార్థులకి వాళ్ళు విసురుతున్నారు చూడండి. గంజాయి లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు, మందులు లేకపోతే ఉండలేకపోతున్నారు, మీరు మాదక ద్రవ్యాలు లేకపోతే ఉండలేకపోతున్నారు. వాళ్ళు ముసలైపోయిన వరకు 3 కాళ్ళ మీద మరి కూర్చుని మరి ఈ దేశాన్ని సాధిస్తున్నారు కదా. మీరు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి? ఒక కుర్రోడు ఏదో వచ్చి పాపం మీ అందరి కోసం కష్టపడి మరి ఇక్కడ ఏదో వ్యవస్థలు బాగు ప్రశ్నించడం ప్రతి డిపార్ట్మెంట్స్లో తప్పు చేస్తున్నారు, ప్రతి వ్యవస్థల్లో తప్పు చేస్తున్నారు. అవినీతి పనులు, లంచగొండతనాలు, దుర్మార్గులు, ప్రతి ఏ వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేస్తుందో చెప్పండి. అలాంటప్పుడు అడగడానికి ఒకరు వస్తారు. ఈ దేశ వ్యవస్థల గురించి తప్పుగా మాట్లాడుతూ, ఈ దేశంలో నిరుద్యోగుల గురించి తప్పుగా మాట్లాడుతూ, పరీక్షలు కానీ ఏవైనా పర్ఫెక్ట్గా చేయించడం రాని ప్రభుత్వాలు ఈ వీటన్నిటి గురించి తప్పుగా మాట్లాడితే ఏదో తన వంతుగా తను వచ్చి ఈ దేశంలోని ఏదో అడగడానికి ప్రయత్నించారు కదా. ఆ అబ్బాయిని ఎంతకన్నా మీరు ఇంకేం చేయగలరు? చెప్పు దెబ్బలు చేవాట్లు చెప్పగలరు. కానీ కాదండి మీలో మీకు అల్లలు రెచ్చగొడతారు. మీకు రాజకీయ నాయకులకి మీరు వేసే డబ్బులకి బాన్స్ అయిపోయి మీరు వాళ్ళ కింద ఈ దేశంలోని ఒక పార్టీ కంటే ఒక సిద్ధాంతం ఉండదు, ఒక పార్టీ కంటే ఒక వ్యవస్థ కంటే ఒక సిద్ధాంతాల పేరు చెప్పుకొని సిల్లీగా మీ అంత చేత తప్పుడు పనులు చేయిస్తూ వాళ్ళు మాత్రం పెద్ద రాజకీయ నాయకులు అంటూ వాళ్ళు ఇంకేదో అంటూ పెద్ద యూనియన్ లీడర్స్ అంటూ ఇవంటూ అవంటూ చక్కగా హ్యాపీగా చెట్ల కింద కూర్చుని ఏసీల్లో కూర్చుని మీ అందరి చేత అన్ని పనులు చేయిస్తున్నారు చూడండి. వాళ్ళ కింద మీరు కాదు, చేయి కాచడం మీకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇలా తయారయ్యాయి. ఒక వ్యక్తి ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పటికీ ఆ పళ్ళు రాళ్ళు కొట్టేటట్టు మీరు చెంపదెబ్బ కొట్టారు చూడండి. ఆ ఒక్క చెంపదెబ్బ ఈ దేశంలో 100 మంది వ్యవస్థల్లోని 100 మంది పెర్ఫెక్ట్గా వ్యవస్థలన్నీ పనిచేయాలనుకుని వాళ్ళందరి చేత 100 మంది చేత మాట్లాడుతుంది. ఈరోజు ఈ దేశం ఎంత దిగజారిపోయిందంటే, ఈ దేశం ఎంత నీచంగా అయిపోయిందంటే, ఈ దేశంలో మన ప్రతిపక్షం ఉందా? మన తప్పు చేసిన నాయకులు ఈరోజు పదవులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నచ్చినట్లు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. ప్రతిపక్షం ఏదైనా ఉందా? మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? ఈ వ్యవస్థలు ఏమైనా కంట్రోల్ చేయడానికి ఎవరు ఉందా? ప్రతి దానికి లంచానికి, తప్పుడు వ్యవస్థలకి, వీటికి అలవాటుపైపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తూ దేశంలో అన్ని వ్యవస్థల్ని పాడు చేసేస్తుంటే అడగడానికి వచ్చిన ఒక్క అభిజిత్ని చెంపదెబ్బ కొట్టగలం. కానీ అంతకంటే ఇంకేం చేయగలం? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే పదవి
వ్యామోహంతో కానీ పదవిలో ఎక్కామనే గర్వంతో కానీ చాలా విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్న వాళ్ళకి మీ విద్యార్థులతోనే అన్ని చేయిస్తున్నారు. మీరు అంతకన్నా తెలుసుకోలేక విద్యార్థులు మీలో మీరు కుమ్ములాడుకొని మీరు కొట్లాడుకొని రాజకీయ నాయకులు కొమ్ము కాస్తూ రేపు ఆత్మహత్య మీ కుటుంబాలను పాడు చేసుకుంటూ మీ ఇండ్లను పాడు చేస్తూ మీరు వ్యవసాయాల పని అయిపోతుంటూ మీరు అన్నిటికీ చెడిపోతూ ఒక పరీక్షను కూడా పర్ఫెక్ట్గా రాకి కష్టపడినా కూడా ఫలితం సంపాదించలేక ఈరోజు మీరు జీవోత్సవాలుగా నడి రోడ్ల మీద ఆత్మహత్యలు చేసుకొచ్చి వస్తున్నా కూడా మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఇంకేం చేస్తాం? అడగడానికి వచ్చిన ఒక్కడిని కూడా చెప్పు తప్పు కొడతారో చేపట్లు కొడతారో ఏం చేస్తారో మీ ఇష్టం. ఒక వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికంటే తప్పు చేస్తున్న వాడిని ఖండించేవాడు ఎవడైనా ఉంటే డెఫినెట్గా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. పనిచేయాల్సిన ప్రభుత్వాన్ని పర్ఫెక్ట్గా పనిచేయాల్సిన బాధ్యత సామాన్యుడికి ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. అది రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కడికి పోవడించిన హక్కు. అదే మీరు అందరూ తెలుసుకుంటే అభిజిత్కి ఇలా చెప్పు దెబ్బలు కొట్టరు, చేవాట్లు కొట్టరు. ఈరోజు అల్లరి సృష్టించడానికి కానీ ఒక ఏదైనా తప్పుదారి పట్టించడానికి కానీ ఒక ప్రొటెక్షన్ శాంతియుతంగా చేసిన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీనే గాడ్సే అంటే ఒక గూండా నా కొడుకు గురి చూసి మరి కొట్టి చంపిన ఈ దేశంలో అభిజిత్కి చెంపుదెబ్బ కొట్టడంలో తప్పే ఉందని నేను అనుకుంటున్నానండి. మీరు చెప్పుదెబ్బలైనా కొడతారు. ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసం గాంధీ గారు శాంతియుతంగా ఎన్ని రోజులు పోరాడారు. అలాంటి గాంధీ గారినే గాడ్సే లాంటి గూండా నా కొడుకులు గూండాలకి రౌడీలకి రాజకీయ నాయకులకి ఈ దేశం యువత అమ్ముడిపోతుంది. మీరు కేసే మటన్ల కోసం, మీకు కేసే బిర్యానీల కోసం, మీకు ఇచ్చే బీర్ల కోసమే మీరు పనిచేస్తున్నారు. కానీ ఈ దేశంలో యువత తప్పుని ఖండించడానికి పనిచేయండి. భారతదేశం చాలా దేశాలకి ఆదర్శప్రాయంగా అవుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. యువత మీరు తప్పుదారి పట్టకండి. ఈ దేశంలో ఈ దేశంలో ఎంతమంది విద్యార్థులు ఈ దేశ వ్యవస్థలు అసహించుకొని పరాదేశాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా ఇప్పుడు పడిగాట్లు పడుతూ బాధపడుతూ వారి తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టాలు పడుతూ ఈ దేశంలో ఇంకా బాగుపడింది దేశం ఇంతే అని చేదరించుకుంటున్నారు. చూడండి, అక్కడి నుంచి పాపం ఈ దేశంలో విద్యార్థుల కోసం బాధపడి వచ్చిన అభిజిత్ కూడా మీరు కొట్టండి, ఏం చేయండి, సిగ్గు తెచ్చుకుని మీరు ఒకసారి చెల్లించాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి.